దాదాపు మనకు 100 కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈయన అదే పంపించాను. ఈయన అడిగారు, ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు, ప్రధానమంత్రి గారు రమ్మన్నారు, కలుస్తున్నారు, మేము అడిగితే ఒకటే చెప్పారు, 140 కోట్ల ప్రజల బాధ్యతల్ని, బరువుని, కష్టాల్ని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు. అదే చెప్పాను ప్రధానమంత్రి గారికి. అలాగే మనకి పిఠాపురంలో సెరికల్చర్ ఉంది. ప్రతిసారి చిత్తూరు కానీ లేదంటే మనకి ఆ ముడిసరుకి మదనపల్లి హనుమాన్ జంక్షన్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి నా దృష్టిలో ఉంది. దానిని ఇక్కడే చేసే ఆప్టిమైజింగ్ సెంటర్, రీలింగ్ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాం. దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. అలాగే ఉత్పత్తిలో విత్తనాలు మరియు బహుళ పంటలకు సంబంధించిన చాలా డిమాండ్ ఉందని కాబట్టి ఇక్కడే విత్తన కేంద్రం ఏర్పాటు చేయాలి. దాని తగ్గ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. దుర్గాడ గ్రామంలో మాకు మిర్చిని కొట్టే థ్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గొల్లప్రోల్లో ఉద్యాన పంటలు ఎక్కువ, దానికి కోల్డ్ స్టోరేజ్ని మాటిచ్చాను, అది చేసి పెడతాను. ముఖ్యంగా మనకి ఈ పశువుల సంత ఉంది ఇక్కడ, అది నాకు తెలిసి ఈ రోజు నుండే ఆ పని మొదలవ్వాలి. ఎందుకంటే నిన్నే ఎగ్జిక్యూటివ్ మనకు ఆర్డర్ వచ్చింది, జీవో వచ్చింది, అది ప్రారంభించాం. అది నిన్నే అధికారులు వచ్చి నా దగ్గర చూపించారు. అలాగే మన ఉప్పాటి నుంచి వస్తామంటే పొందాక కూడా కనిపించింది మన కోటగుమ్మం జంక్షన్ రైల్వే గేట్ ఫ్లైఓవర్, అందరు ఆగిపోతా ఉన్నా, నాకు బాధగా ఉంది. ఉదయ్కి ఒకటే చెప్పాను, నేను ఇప్పటిదాకా ప్రధానమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి స్థానం తర్వాత వెళ్ళి కలవాలి. నేను ఆయన కలిసినప్పుడు మొట్టమొదటిగా అడిగేది మన కోటగుమ్మం జంక్షన్ రైల్వే గేట్కి ఒక ఫ్లైఓవర్ కావాలి. ఆల్రెడీ దాని గురించి పని మొదలు పెట్టేశాను. నేను అడిగింది ఏంటంటే ఎంతకాలం పడద్దు అని అడిగాను. సంవత్సరం 8 నెలలు కాదు, నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి, ఎవరిని కదిలించాలో చెప్పండి, కేంద్రం ఢిల్లీకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో చెప్పండి, నేను మాట్లాడతాను, డబ్బులు తీసుకొస్తాం. ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా కోటగుమ్మం రైల్వే జంక్షన్ని మీకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, అది చేసి పెడతాను. అలాగే ఆసుపత్రి, మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది, పొద్దునే పని మొదలుపెట్టాం. ఇది చాలా తక్కువ కాలంలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుతాం. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ వచ్చేలాగా ప్రతిసారి కాకినాడ కేజీఐ కాకుండా, అపోలో కాకుండా ప్రభుత్వం నిర్వహించే సమర్థవంతమైన మనకి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొస్తాను.